ఉత్తర ప్రత్యుత్తర సంకీర్తనలో దేవుడు మనతో ఏం చెప్తున్నాడంటే కనుక ఎరిగిన భక్తుల ద్వారా దావీదు ద్వారా రాయించిన ఈ మాటలలో మొట్టమొదటిగా చదవండి. ఎప్పుడంట ఆపత్కాలం అంటే ఏంటి? కష్టాలు, ఆపదలు వచ్చినప్పుడు. లేదా ఆపద ఏదైనా అనుకోవచ్చు, ఆర్థికంగా ఇబ్బంది అనుకోవచ్చు, అనారోగ్యం ఇబ్బంది అనుకోవచ్చు. ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు, ఎవరికన్నా అడిగినప్పుడు, మనకి సహాయం చేయనప్పుడు, అసలు మనకి ఎవరో సలహా ఇవ్వనప్పుడు దేవుడంట నువ్వు అడిగితే ఉత్తరం అంటే ఏంటి? జాబు జవాబు. ఇదిగో అదే కదా, జాబు జవాబు అంటే మనం వేస్తే ఉత్తరం వేస్తే మళ్ళీ జవాబు వచ్చింది. అలాగా నీవు అందరినీ అడుగుతాం కంటే, ఎక్కడికైనా వెళ్తాం కంటే, నీ అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో దేవుని దగ్గరికి వస్తే నీకు ఆన్సర్ చేస్తాను, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఆయన ఉత్తరం ఎలా ఉంటుంది, ఆయన సమాధానం ఎలా ఉంటుంది అంటే కనుక ఆపత్కాలంలో మొదలుపెట్టాం. మనం ఏదడిగితే దానికి మనం ఏం చేస్తాం? ప్రభు నాకు కలిగి ఉన్న ఆపద ఇది, నన్ను వేధిస్తున్న ఈ రోగం ఇది, లేకపోతే నా కుటుంబంలో ఉన్న సమస్య ఇది నీకు మొదలు. ఉత్తరం ఏముంటుందంటే నేను చూసుకుంటాను నా కుమారుడు, నేను తీస్తాను నా కుమారుడు. ఇదే అంటే ఈ ఉత్తరాన్ని, ఈ జవాబును కూడా పొందుకోలేకపోతున్నామంటే ఆపత్కాలంలో మనము ఆయన అడగకుండా అనేక మంది దగ్గరికి ప్రయత్నం చేస్తాం. అందుకనే నీవు నాకు మొదలుపెట్టు, లేకపోతే నన్ను అడుగు, నీ ఆపత్కాలం ఏంటో నువ్వు గుర్తెరిగితే అది తీర్చగలిగిన నా దగ్గరికి వస్తే నీకు సమాధానము, నీకు ఆన్సరు, నీకు సహాయము నేను చేస్తాను అని మొదటిగా చెప్తున్నాడు. చదవము కింద. యాకోబు దేవుని నామం నుండి ఉత్తరించును గాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయును గాక. ఎక్కడి సహాయం చేస్తారంట? పరిశుద్ధ స్థలం. ఏది పరిశుద్ధ స్థలం? ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటే, ఆయన ఎక్కడుంటే అదే పరిశుద్ధ స్థలం. అందుకనే ప్రభు చెప్పిన పరలోక రాజ్యం ఎక్కడో మీ మధ్యనే ఉంది అంటారు. పరలోక రాజ్యం మీ మధ్యనే ఉంటుందంటే అర్థం ఏంటంటే, పరలోక రాజ్యంలో ఏముంది అంటే కనుక కెరూబులు, సెరాబులు, 6 రెక్కలు కలిగిన దూతలు నిత్యము కూడా ఆయన స్తుతించడమే ఉంది. అంతే కదా, పంటలు పండించుకోవాలి, లేకపోతే ఇంకా ఆ పార్టీలు ఉండవు, పంటల గురించి ఉండవు, ఆటలు, దప్పులు, వాటి గురించి ఏది కూడా ఉండదు. అందరూ కూడా ఆయన ఆరాధికులుగా సంతోషంగా ఉంటారు. అలాంటి పరిశుద్ధ స్థలం మన మధ్యనే ఉన్న దేవుడు ఈ స్థలంలోనే నువ్వు నమ్మితే కనుక ఎక్కడే నీకు ఆశీర్వదిస్తాను. చదువు 4వ వచనం. ఏం చేస్తారంట? నీ కోరికను సిద్ధింపజేసి దేవునికి స్తోత్రం. నీ కోరిక నీకు తెలుసు, అది నువ్వు దేవుని దగ్గర చెప్పుకున్నట్లయితే ఎరిగిన దేవుడు ఏమంటాడంట? సఫలపరుస్తాడు, నెరవేరు. సఫలం అంటే ఏంటి? నేను జరిగిస్తాను. ఇప్పుడు ఆ శాంతంగా చెప్పినప్పుడు ఇల్లు కట్టుకుంటారు అన్నారు కదా, దేవుడు ఏమంటాడు తెలుసా? యెహోవా ఇల్లు కట్టించని యెడల దాని కట్టువారు నేనే కడతాను అంటే మనం అడగాలి. నీ కోరిక ఏంటి? నీకు ఇల్లు కావాలి, నేను సఫలపరుస్తాను. ఆలోచించు. నీ కోరిక ఏంటి? నా బిడ్డల భవిష్యత్తు, ఆ దగ్గర నాలో నడిపించు, నేను వాటిని ఆశీర్వదిస్తాను. నీ కోరిక ఏంటంటే, కోరిక ఎక్కడ ఉంటుందంటే లోన్ మనం వ్యక్తపరిచినప్పుడే బయటికి తెలుస్తుంది. ఇప్పుడు నోబుల్ కుమార్ గారు రాత్రి నుంచి బాగోలేదు అంటే బలహీనత మనకి ఆవిడ చెప్పేదానికి తెలిసిందా? తెలియదు. అంటే దేవుడికి తెలియదు అంటే తెలుసు, కానీ పిల్లలకి ఏం కావాలో మనకి తెలుసు. అడిగినప్పుడు చూద్దాం, అక్కడ అడుగుతాడు. అప్పుడు అడిగితే వాడు పెన్ను అడిగితే ఏం చేస్తాం మనం? 2-3 రకాలు పెన్నులు తెస్తాం. ఒక సెట్ అడిగాడు అనుకో, 2 జతలు తెస్తాం. ఎందుకంటే వాడు అడిగాడు కనుక అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే ఎక్కువగా మనం మన పిల్లలు ఏమనుకుంటారు? అబ్బా సెట్ అడిగితే 2 సెట్లు తెచ్చాడు డాడీ అని సంతోషపడతాం. అలాగే మనం అడగాలి. నీ కోరిక ఏదైతే ఉందో అది దేవుణ్ణి అడిగితే కనుక ఆయన ఏమన్నాడంటే నేను సఫలపరుస్తాను అంటున్నాడు. చదువు 6వ వచనం, 5వ వచనం చివరి మాట చదువు. మా దేవుని నామం బట్టి మా ధ్వజం ఎత్తుచున్నాము, ప్రార్థనని యెహోవా సఫలపరచును గాక. రెండోది ఏమన్నాడు? నీ ప్రార్థన దేనికోసమైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థనలన్నీ సఫలపరుస్తాను, నెరవేరుస్తానంటున్నాడు దేవుడు. సఫలపరుస్తాను. ఇటువంటి నమ్మదగిన వాగ్దానాలు ఇచ్చే వారు ఎవరైనా ఉన్నారంటే నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు తప్ప వారెవరు కూడా లేరు. చూద్దాంలే, లేదా ఇది చెయ్యి, ఈ వ్రతం చెయ్యి, ఈ నోము నొయ్యి, లేదా ఈ కొండకు రా,
లేదా ఇటువంటి హోమం చెయ్యి అని భక్తిలో కొన్ని యాగాలు చూపిస్తున్నారు తప్ప డైరెక్ట్గా దేవుడు అనేవాడు మాట్లాడుతూ నేను నీకు కావలసింది ఇస్తాను, నీ కోరిక సిద్ధింపజేస్తాను, నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తాను, నువ్వు అడిగింది నేను ఇస్తాను అని చెప్పే దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఇదిగో బైబిల్ దేవుడు తప్ప మరి ఏ దేవుడు ఇంత డైరెక్ట్గా చెప్పేవాడు లేదు. నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు మాట ఇచ్చి తప్పేవాడు కాదు కదా. వాక్యమైన దేవుడు నమ్మదగిన వాడు, పూర్ణాంగీకారానికి యోగ్యమైనడు. ఏ స్థితిలోనే నమ్ముకోవచ్చు. సింహాల నోరు తెరిచి అలాగా మన దగ్గరికి ఎలా వచ్చిన ఆ నమ్మకాన్ని బట్టి సింహాల నోరు మూసుకుని ఉంటారు. కానీ ఏం చేసే సింహాలు ఏ స్థితిలోనైనా నమ్మదగిన దేవుడు. చదువు మరొక మాట 6వ వచనం. యెహోవా తన అభిషక్తిని రక్షించునని నాకు ఇప్పుడు తెలియదు. రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలము చూపును. తన పరిశుద్ధ ఆకాశంలో నుండి అతనికి ఉత్తరం ఇచ్చింది. ఎక్కడి నుంచి ఇస్తారంట? పరిశుద్ధ ఆకాశం. అంటే ఏం చేస్తున్నాడని దీనికి అర్థం ఆయన చూస్తున్నాడు. ఆకాశం ఆయన సింహాసనం అయితే ఆయన పాదాల చెంత కూర్చున్న మనందరిని ఏం చేస్తున్నాడు? ఆయన చూస్తున్నాడు. ఆయన పైన ఉన్నాడు, మనం కింద ఉన్నాం. మనందరినీ కూడా ఆయన చూస్తున్నాడు. చదువు ఇంకొక మాట 7వ వచనం. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడతారు. మనమైతే మన దేవుడైన యెహోవా నామం బట్టి అతిశయపడతారు. ఏం చేయాలంట? మనం కలిగి ఉన్నాం కాబట్టి ఎప్పుడు అడిగినా లేకపోతే నాకు ఏది అవసరమైనా నా దేవుడు నాకు ఇస్తాడు. అయితే ఉన్నవాడిని చూసుకుంటే ధనం కరిగిపోయిన తర్వాత, ఉన్నది కోల్పోయిన తర్వాత వాడు అతిశయం ఏమైపోద్ది? ఎందుకంటే ధనాన్ని బట్టి అతిశయించాడు, రథాలను బట్టి అతిశయించాడు. లేకపోతే అతిశయం ఏమైపోయింది? గడ్డి వేసి తిరిగి తీసుకొచ్చింది. బెల్షాజర్ అతిశయం ఏమైపోయింది? లెక్కలు తెలిసేసిన వేలు వచ్చి రాసింది, మెనే టేకులో పారుస్తుంది, నేటితో నీ లెక్క అయిపోయింది అని చెప్తున్నాడు. అంటే నీవు నేను కలిగి ఉన్న దేవుణ్ణి బట్టి అతిశయించేవారుగా ఉండాలి. అంతేగాని వెనుకున్న ధనాన్ని బట్టి, బలాన్ని బట్టి, పొద్దు వర్గాన్ని బట్టి, లేకపోతే ఉన్న స్థితిగతులను బట్టి అతిశయిస్తే కనుక అవి దూరం అయిపోతాయి. నువ్వు అప్పుడు ఒంటరి వాడికి ఏమీ లేని నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతావు. కానీ దేవుణ్ణి కలిగి ఉన్నావంటే నా దేవుడు నన్ను విడిచిపెట్టడు, నా దేవుడు ప్రతి పరిస్థితిని మార్చగలిగిన వాడు, నా దేవుడు అడిగితే ఎప్పుడైనా ఇవ్వగలడు అని నువ్వు దేవుణ్ణి బట్టి అతిశయిస్తే దేన్ని బట్టి కూడా భయపడవు, దేన్ని బట్టి కూడా దిగులు పడవు. ఎందుకంటే ఆ దేవుడు ఏమంటున్నాడంటే కొంతకాలం వరకే అంటలేదు, నిన్ను నన్ను చేతుల్లో చెక్కుకున్నాను అంటున్నాడు. ముదిము వచ్చే వరకు చంకను పెట్టుకుంటాను అంటున్నాడు. చంకను ఎత్తుకున్నవాడు నేనే అంటాడు. ముదిము వచ్చే వరకు నిన్ను విడువని అంటున్నాడు దేవుడు. అటువంటి దేవుణ్ణి బట్టి నువ్వు అతిశయించి ఆ దేవుడు నాకున్నాడు, ఆయన చూసుకుంటాడన్న అతిశయితులు ఉంటే కనుక నీకేమేలు పొదువై ఉండదు. 9వ వచనం. యెహోవా రక్షించును, మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చును గాక. దేవుడు ఏం చేస్తానంటే ఇప్పుడు చివరిగా మొరపెట్టు, నువ్వు నీకు నేను అంటే మాట అదే కదా చెప్తున్నావు. మొదటి మాట ఏంటది? ఆపత్కాలంలో యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక. మాట కూడా ఆ అధ్యాయంలో ఉన్న మాట ఏంటంటే దేవుడు జవాబు ఇచ్చేవాడుగా ఉన్నాడు. దేవుడు నీవు అడిగిన దానికి ఆన్సర్ చేసేవాడుగా ఉన్నాడు. దేవుడు నీవు కలిగి ఉన్న అక్కరను అడిగితే కనుక తీర్చేవాడుగా ఉన్నాడు. దేవుడు నీకున్న లోటును పూడ్చేవాడుగా ఉన్నాడు. అయితే దీన్ని బట్టి నువ్వేం చేయాలి అని ఆ వచనాలు వాక్యం చెప్తుందంటే కనుక మొరపెట్టు. ఏం చేయాలి? మొరపెట్టు, అడుగు. అడగకుండా అమ్మాయినా పెట్టదని నీకు తెలుసు కదా. మరి అడగకుండా దేవుడికి తెలిసినా ఎలా ఇస్తాడు? దేవుడు ఎలా ఇస్తాడు? అడగాలి. నువ్వు అడిగినప్పుడు నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే దేవుడు చేస్తాడు. అందుకని మొర్రపెట్టి అనుభవాలు కలిగి ఉండాలని చదివిన అధ్యాయం తెలియజేస్తుంది. మొర్రపెట్టిన వారు ఖచ్చితంగా జవాబు పొందుతారని వాగ్దానం దేవుడు చేస్తాడు. నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఇంకా రెండు మాటలు చెప్పేసి నేను ఈ వాక్యాన్ని ముగిస్తాను. చదువు. కీర్తనల గ్రంథం 77వ అధ్యాయం 2వ వచనం. నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెతికితిని, రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. మొట్టమొదటిగా నీ ఆపత్కాలంలో ఎవరి వైపు చేతులు చాచొద్దు, ఏ మార్గాలలోనూ వెళ్ళొద్దు, ఎవరి దగ్గరికి నువ్వు వెళ్ళి వెతుకులాట చేయవలసిన అవసరం లేదు. ఎప్పుడు? ఆపత్కాలంలో, రోగం, కష్టములు, ఆర్థికంలో, ఇబ్బందులు, మనుషులే నీ మీదకి అలలై ఎలిసి లెగిసినప్పుడు కూడా, నీ మీదకి నిందలు అవమానాలు వచ్చినప్పుడు కూడా మొదలుపెట్టు. ఏంటంటే నీకు అపాయం వచ్చింది,
అపాయంలో సహాయమును, అపాయములో ఉపాయమును, అపాయములో నీకు మేలును చేసేవాడు దేవుడు ఏమంటాడంటే భక్తుల్ని గుర్తు చేస్తూ ఆపత్కాలంలో దేవుడిని నువ్వు వెతకాలి. మొట్టమొదటి మాట ఏమిటి అంటే కనుక ఆపత్కాలంలో మనం ఎలా ఉండాలి అంటే ఏమి నేర్చుకోవాలంటే దేవుణ్ణి వెతికేవారిగా ఉండాలి. 77వ సంకీర్తన 2వ వచనంలో మనము చదువు. మొదటి మాట ఏంటి? ఆపత్కాలంలో మనం ఏం చేయాలంట? దేవుణ్ణి వెతికేవారిగా, దేవుణ్ణి అడిగేవారిగా ఉండాలి. 2వ మాట చదువు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 27వ వచనం. యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గ్రుడ్డివారు ఆయనను వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మను కనుకరించమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గ్రుడ్డివారు ఆయన వద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారు కన్నులు ముట్టి, మీ నమ్మక చొప్పున మీరు కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. అప్పుడు యేసు ఇది ఎవరికి తెలియకుండా చూచుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. అయినను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురి చేసిరి. దీంట్లో ఏమర్థమైంది? ఇంటివారు నమ్ముతున్నారంట, ఇంటివారు నమ్ముతున్నారంట. కన్నుల నుండి చూడలేని వారుగా, గుడ్డివారుగా అనేక మంది ఉండిపోతున్నారు. కానీ కన్నులు లేకుండా గుడ్డివారుగా ఉండి విన్న మాటలను బట్టి దావీదు కుమారుడని యేసు పిలిస్తే కన్నులు తెరవగలిగిన వాడు. మనకి ఏ వైద్యుడు ఏమీ చేయలేడు, మనకి ఎక్కడి నుంచి సహాయం రాదు అని వారు విన్న మాటలను బట్టి, ఉంచిన నమ్మికను బట్టి వారు ఏం చేస్తున్నారంటే మా కన్నులు ఆయన వెంబడి వెళ్ళారంట. దేవాలయంలో ఆయన వెంబడి వెళ్ళారు. రెండవదిగా ఈ మాటలో ఉన్న అర్థాన్ని గ్రహిస్తే కనుక మొట్టమొదటిగా ఆపత్కాలముల్లో ఆయన్ని వెతికేవారిగా మనం ఉండాలి. ఆయన మనకి సహాయం చేస్తాడు. రెండవదిగా అవసరం తీరిన తర్వాత దారి మళ్ళీ పోతాడు. అవసరం తీరిన తర్వాత ఆగిపోయేవారుగా ఉండిపోతాడు. వెంబడించాలని ఇంటివారు కన్నులు తెలిసిన తర్వాత ఏం చేశారు? ఆ ప్రాంతం అంతా కూడా ఆయన వెంబడించిన ప్రచురపరిచారు. మా విద్యుతనం నుంచి మా కన్నులు వెలిగించిన దేవుడు దావీదు కుమారుడే నజరేయుడైన యేసు అని వెంబడించి చెప్తూ ఉన్నారు, ప్రచురపరిచారు. అందుకనే ఎన్నింటి వాసాలు లెక్క పెడతారు అంటారు చూసారా? అంటే వాడు మూడు తుడుచుకున్నట్టు మేలు మర్చిపోతాడు. పొందిన మేలుకి కీడన తలపెడతాడు తప్ప మేలును మర్చిపోయేవాడుగా ఉంటాడు. అలా ఉండకుండా రెండవదిగా ఎల్లప్పుడూ కూడా మనం ఆయన్ని వెంబడించేవారుగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఎన్నో ఉపమానాలు ఎందరో ఉన్నారు, విడిచిపోలేదు, ఆయన వెంబడిస్తూనే వచ్చారు. అలా క్రైస్తవులుగా ఉన్న మన జీవితంలో ఆపత్కాలంలో సహాయం దయచేసే దేవుడిని నమ్మితే కనుక నువ్వు సహాయం పొందిన తర్వాత ఆయన వెంబడించే వ్యక్తిగా ఉండాలి. మూడో మాట చెప్పిన వాక్యాన్ని ముగిస్తాను. 86వ వాక్యం 7వ వచనం. నీవు నాకు ఉత్తరమిచ్చేవాడు కనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టెదను. ఇప్పుడంట అంటే నీకు ఈ విషయంలో పూర్తి నమ్మకము ఉండాలి. 86వ అధ్యాయం 7వ వచనం. నీకు దేవుని మీద ఎలా ఉండాలంటే పూర్తి నమ్మకము ఉండాలి. పూర్తి నమ్మకం లేకపోతే కనుక నీకు వేలన్నది ఆ దేవుడు ఎందుకు చెప్పినాడంటే నువ్వు వెచ్చగానన్నా ఉండు, చల్లగానైనా ఉండు, నమ్మితే నా దగ్గర రా, నమ్మకపోతే నువ్వు నమ్మిన వాళ్ళ దగ్గరికి వెళ్ళు అని చెప్తున్నాడు. అందుకనే ఈ మూడవ మాటలో పూర్తి నమ్మకం కలిగిన వెతుకులాట మనకి కావాలి. ఎప్పుడు అంటే కనుక ఎంత అపాయమైన బాకాలోతు లోయ అయినా, అంటే బాకాలోయ అంటే శ్రమలోయ అని అంటారు, శ్రమలోయ. అటువంటి శ్రమలలో ఉన్న పరిస్థితులైనా నువ్వు దేవుని దగ్గరికి వెళితే కనుక ఆయన నీకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. ఉదయకాల సమయంలో నేను నిజంగా గమనిస్తే కనుక ఈ కూడిక పెట్టుకున్న కుటుంబాలు ఆలోచన చేస్తే కనుక ఆయన సహాయం చేస్తానని మాట్లాడుతున్నాడు. ఆపత్కాలంలో ఉత్తరం ఇచ్చేవాడుగా ఉంటానని సెలవిస్తున్నాడు. కానీ మనము చేయవలసింది ఏంటో తెలుసా? అడగందే అమ్మాయినా పెట్టదని చెప్పే నేను కూడా
మొర్ర పెట్టి అడిగేలాగా దేవుడిని అడిగేవారుగా, దేవుడిని అడిగి పొందుకునేవారుగా ఉండాలి. రెండవదిగా పొందుకున్న తర్వాత మర్చిపోయేవారుగా కాకుండా వెంబడించేవారుగా, గుడ్డివారు పొందుకున్న తర్వాత ఆయన వెంబడిస్తూనే ఉండాలి. మామూలుగా మూడవదిగా ఎటువంటి ఆపత్కాలమైనా ఆయనే తీరుస్తాడన్న పూర్తి విశ్వాసం కలిగిన వ్యక్తిగా నమ్మకం లేకపోతే ఒక ఉపమానం ప్రయాణం చేస్తున్నారు, ఫ్లైట్లో ప్రయాణం చేస్తారు, విమానం అందరూ వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ ఉంటే ఒక వ్యక్తి వచ్చేస్తుంది, నాకు అర్జెంటుగా తెప్పండి ఫ్లైట్ అంటున్నాడు. అర్జెంటుగా ఫ్లైట్ తెప్పున్నాను, ఎక్కడ తిరుగుతాను, సముద్రంలో వెళ్తాను తెలియదని గందరగోళం చేసేస్తున్నాడు. చేస్తూ ఉంటే ఆ ప్రెసిడెంట్ చేసి దాంట్లో డాక్టర్లు ఉంటారు, వాళ్ళందరూ చేసిన తగ్గలేదు అంటారు. ఎయిర్ వాటర్స్ ఉంటారు, వాళ్ళందరూ వచ్చి చేసిన ఎంత నమ్మకపరిచినా కానీ ఒప్పుకుంటలేదు. ఒక ఆయన అయ్యా ఏంటి అంటే నేను చెప్పొచ్చు, నేను డాక్టర్ని, నొప్పి వస్తుంది అంటే ఇలా నొప్పి ఇక్కడే వచ్చేస్తున్నాను. సరే ఇదైతే మీకు వెంటనే ఇమ్మీడియట్గా తగ్గిపోయే మాత్రం నా దగ్గర అని చెప్పేసి ఇచ్చాడు. ఇలా వేసుకున్న తర్వాత నీళ్ళు తాగిన తర్వాత 5 నిమిషాలకి తగ్గిపోతుంటే 2 నిమిషాలకి అందరూ తగ్గిపోయింది. అది ఏం మాత్రం ఇచ్చేది తెలిసింది, ఏం మాత్రం ఇచ్చేది తెలుసా, ఇది గుండీ తెంపేలాగా ఈ గుండీని ఇలా తెంపి ఇచ్చారు. వాడి నమ్మకం ఎలా ఉంది, డాక్టర్కి అందరూ కూడా ఎయిర్ వాల్స్లో కూడా చదువుల వాళ్ళు, అన్నీ తెలిసిన వాళ్ళు, మందులు దేనికి దానికి ఉంటాయి, కానీ ఆ నమ్మకం లేదు. నేను ఎంబీబీఎస్ డాక్టర్ అని చెప్పినప్పుడు ఆ డాక్టర్ అన్న మాట నమ్మాడు. నేను మంచి మంది ఇస్తానంటే ఆ మంచి ఇచ్చింది మంచిదే అని నమ్మేయడం, అందుకే తగ్గిపోయింది. గుండీ తగ్గించాడు. చూడండి ఎలా ఉంటుంది అంటే నమ్మకాన్ని బట్టి నీ జీవితంలో కార్యము జరిగింది. అపనమ్మకము రానిపోతా అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు, అపనమ్మకం ధనవంతుడు కూడా వచ్చినప్పుడు నా కుమారుడు అగ్నిలో నీళ్ళలో పడిపోతున్నాడు అని వచ్చినప్పుడు సరే బాగుపడతాడు ఇల్లు అంటే కనుక నాకు అపనమ్మకం రాకుండా చూడు ప్రభు అంటున్నాడు. అంటే మానవుడి జీవితంలో ఏమొస్తుంది, అపనమ్మకమా. అందుకనే చివరి వరకు కూడా దేవుడు చివరి క్షణంలో మార్చేయగలడు. ఇంకా చెప్పాలంటే ఊరు తీసేసే టైంలో, అలా బట్టలు నొక్కే టైంలో దేవుడికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. అందుకనే చివరి వరకు కూడా మన ఆ విశ్వాసాన్ని, ఆ నమ్మకాన్ని కోల్పోకూడదు. మొట్టమొదటిగా మనం నేర్చుకున్న విషయాల్లో ఆపత్కాలంలో ఆయన దగ్గర మొరపెట్టేవాడిగా ఉండాలి. మేలు పొందిన తర్వాత మర్చిపోయి వెనుదిరిగేవారిగా, పక్కకి వెళ్ళిపోయేవారిగా ఉండకూడదు. తర్వాత ఆపత్కాలంలో దేవుణ్ణి మాత్రమే వెతికేవారిగా ఉండాలి. ఎందుకు అలా ఖచ్చితంగా ఎందుకు చెప్తారో తెలుసా, దేవుణ్ణి వెతుకుతాం, దెయ్యాలని వెతుకుతాం కదా. మనకి ఎంత ఈజీ అంటే ఒక స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ దగ్గరికి వెళ్ళిన తగ్గలేదు కదా, అలాగే ప్రార్థన చేయించండి తగ్గలేదు, ఇంకోటి ఎవడ ఆప్షన్ తాళ్ళోడు కదా, నెక్స్ట్ ఆప్షన్ తీసుకుంటాం కదా. అలా తీసుకోకు నువ్వు, అలా తీసుకోవద్దు వాళ్ళకి. రెండో ఆప్షన్ తీసుకో, డాక్టర్ని మార్చేదానికి ఈయన పరమ వైద్యం, ఈయనకి అసాధ్యమైనది ఏది కూడా వదిలేదు. అలా మార్చేలాగా ఉండకూడదు, ఎప్పుడు కూడా ఆయన్ని వెతికేవారుగా ఉండాలి అని చెప్తున్నాడు. రెండవదిగా ఏంటంటే వెంబడించేవారుగా ఉండాలంటున్నాడు. మూడవదిగా ఏ స్థితిలోనైనా పూర్తి నమ్మకం ఆయన మీదే, అలా కలిగి ఉన్నప్పుడు నీవు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైన దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. నీ ఆపత్తి కాలంలో నా కుమారుడా, నా కుమార్తె, నేను నీకున్నానని ఉత్తరం ఇస్తాడు. నీకు ఎటు నుంచి సహాయం రాకుండా అన్ని దారులు మూసుకుపోయినా దేవుడు పైనుంచి మార్గం దారి తెచ్చి నీకు సహాయాన్ని చేస్తాడు. ఇంకా ఆహారం లేదు, ఆ పితృడు వాగులో ఉన్న నీళ్ళు అయిపోయినప్పుడు ఏలి అనుకుంటేనే చచ్చిపోతాం అనుకుంటాడు. కానీ రొట్టె, మాంసం, నిత్యము కూడా కాకుండా దేవుడు ఏం చేశాడు, సహాయం చేస్తాడు. దేవుడు ఖచ్చితంగా సహాయం. క్రైస్తవులుగా ఉన్న మనము, ఇన్ని మాటలు నేర్చుకుంటున్న మనము ఆ నమ్మకాన్ని, ఆ విశ్వాసాన్ని కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుని దగ్గర నుంచి జవాబును పొందుకుంటాం.
మనం కలిగి ఉన్న బలహీనతల నుంచి లేదా మనకు కలిగి ఉన్న అవసరం నుంచి దేవుని చేత తీర్చబడిన వారిగా ఆశీర్వదింపబడిన వారిగా ఉంటాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుని సహాయ సన్నిధి అందరికీ అనుగ్రహింపబడింది.